హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేరిట అందరికీ నిండు మనసు వందనాలు, స్తోత్రాలు, శుభాలు తెలియచేస్తున్నాను. అండ్ పాస్టర్ మధు గారికి ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తున్నాను. సేవ ప్రారంభ దినాల్లో మేమంతా కలిసి గవర్నమెంట్లలో సేవ చేసాము. మేమంతా ఒకే బ్యాచ్లో ట్రైనింగ్ చేసాము. ప్రారంభంలో మాతో పాటు కొంతకాలం ప్రభు పరిచర్యలో పాస్టర్ గారు ఉన్నారు. అండ్ పట్టుదల ఫ్యామిలీని కూడా ఇంటి దగ్గర ఉంచి మరి సేవలో ఆనాడు కష్టపడి మాతో పాటు ఉన్నారు. ఆ తర్వాత కుటుంబాన్ని తీసుకొచ్చి దేవుని సేవలో ఆశీర్వాదకరంగా సాగడానికి ప్రభు సహాయం చేశారు. దేవుడు వారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, ప్రత్యక్షతను బట్టి మరి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ సేవను ప్రారంభించి అద్భుతంగా పరిచయం జరిగించడానికి బ్రదర్కి దేవుడు సహాయం చేశారు. ఆ రోజుల్లో ఇంచుమించు 25 సంవత్సరాల క్రిందటి విషయాలు చెప్తున్నాను. చాలా ప్రేమగా, చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. మేమందరం కలిసి ఒకే బ్యాచ్లో ట్రైనింగ్ చేసి ఆ తర్వాత ఒకే చోట మేము ఉండి చక్కగా కలిసి అప్పట్లో కష్టపడి దేవుని సేవ చేసాము. ఆ తర్వాత కూడా బ్రదర్ చాలాసార్లు వచ్చి ఫాస్ట్గా నన్ను కలిసి అన్న ఇట్లా మీటింగ్ రమ్మని పిలుస్తూనే ఉన్నారు. నాకేమో వీలు పడలేదు. చాలా కాలం తర్వాత మరి ఈ విధంగా రావడానికి దేవుడు నాకు చక్కని అవకాశాన్ని ఇచ్చారు. మంచి సేవకుడు, మంచి దైవ సేవకుడు, సమర్పణ కలిగిన సేవకుడు, పట్టుదల కలిగిన సేవకుడు, దేవుని కోసం అన్నీ త్యాగం చేసుకుని దేవుని కోసం రోషంగా సేవ చేసిన ఒక మంచి సేవకుడు. తనని బట్టి దేవుని నేను ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ విధంగా సహోదరులతో కలిసి నేను ఈ పరిచయలో పాల్గొనడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించాలని, సేవను విస్తరింపచేయాలని కూడా కోరుకుంటూ ప్రార్థిస్తున్న దేవుడు దీవించుగాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఒక పాట పాడదాం. తర్వాత కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకుంటాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఎంతో గొప్పది, దేవుని ఆలోచన ఎంతో గొప్పది. ఆయన మనల్ని నడిపించి మార్గం సిద్ధపడ్డారంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా చిన్న పిల్లలు చిన్న బిడ్డను తీసుకునేప్పుడు దేవుని సేవకు వచ్చారు. వాళ్ళని చూస్తే కానీ నాకు తెలియట్లేదు మేము పెద్దోళ్ళు అయ్యామని. లేకపోతే అదేంటో మేము ఇప్పటికీ కుర్రోళ్ళు లాగా ఫీల్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు. అట్లా పిల్లల్ని చూసినప్పుడు ఓహో మనం పెద్దోళ్ళు అయ్యామనే ఫీల్ ఇప్పుడు వస్తూ ఉంది. చాలా సంతోషం. కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. హల్లెలూయా. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయపూర్వకంగా మనం ప్రభు సన్నిధిలో చేసే పరిచయం దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడు బ్రదర్ని ఇంకా రాబోయే కాలంలో మంచిగా ఆశీర్వదించి బలపరిచి వేలాది మంది ప్రజలకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఓకే.